బ్రహ్మ మాత్రమే తెచ్చుకుంటున్నారు. మన రాష్ట్రంలో బాల్యంలో తెలుగు విద్యలో తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ 14 భాషల్లో పరిజ్ఞానం సంపాదించి ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. అందుకనే గురజాడ అంటారు, మాతృభాష సజీవమైన తెలుగు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాలని మన దుఃఖాలని వెల్లడించుకోవటం ఎవరికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని బట్టి ఆయన తన కాలానికన్నా ఎంతో ముందు ఉన్నారనేటటువంటి విషయం గమనించాలా. అంతేకాదు ప్రజాబాహుళ్యంలో తమ భావాలను వ్యక్తీకరించుకోలేని పరిస్థితుల్లో పరిపాలన సరిగా జరగదనేటటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలా. మనం ప్రజాస్వామ్యం ఉన్నాం, మనం రాజ్యాంగానికి బద్దులై మన దేశాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్న ఆలోచనలో ఉన్న వ్యక్తులనైతే మన మాతృభాష తెలుగుని పరిపుష్టం చేసుకోవాలి. తెలుగు భాషా సంస్కృతులను పదిలపరిచినప్పుడే మనం గొప్పవారం అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. జాతి మనుగడకు వికాసానికి ధైర్యం కావాలి. భాష లేకపోతే ఏమి ఉన్నా ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం, అక్షరం లేని అభాగ్యం. మన సంస్కృతి భాష చిరకాలం నిలచిండేలా శ్రీ ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, కొసరాజు, జాషువా లాంటి గొప్ప రచయితలు, భానుమతి, సూర్యకాంతం, జమున, సావిత్రి, నాగయ్య, గుమ్మడి, జగ్గయ్య, అక్కినేని, ఎన్టీ రామారావు, రేలంగి, ఎస్వి రంగారావు, ఘంటసాల, మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళాకారులు, ఇలా ఎందరెందరో దిగ్గజాల ఘనమైన వారసత్వం మనది. ఈ వారసత్వం మరవకండి, మీరు గుర్తుంచుకోండి, మీ పిల్లలకు గుర్తు చేయండి. అభివృద్ధిలో సమాజం భాగస్వామ్యం కావాలంటే సంస్కృతి ఆచార వ్యవహారాల్లో సరిగ్గా అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితో పాటు భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలా. కొందరు భాషాభిమానులైన మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మాత్రమే తెలుగు భాషపై కొంత అభివృద్ధి జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మంత్రి మండల వెంకటకృష్ణారావు తెలుగు జాతికి గుర్తు తెచ్చి తెలుగు వారి సంస్కృతికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీ రామారావులను మనం గుర్తుంచుకోవాలా. ఈ సందర్భంగా ప్రత్యేకించి కవులు, రచయితలు, ఇతర ప్రముఖులకి నేను ఒక విషయం, వారి పాత్ర గురించి సమాజంలో ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయాన్ని చెప్పదలుచుకుంటాను. వారు దివిటీ పట్టి సమాజాన్ని ఉత్తేజపరిచి ప్రజాశ్రేయస్సు కోసం రచనలు చేయాలా. మీకు ప్రజాభిమానం కావాలి, చరిత్రలో నిలిచిపోవాలా. ఏ రచన అయితే ఆ సామాజిక శాశ్వతమైనటువంటి మార్గదర్శనం చేయగలుగుతుందో, ఏ రచన అయితే ఆ మానవ సంబంధాలతోటి ఉంటుందో ఆ రచనలు మాత్రమే కలకాలం నిలిచి ఉంటాయి. ఎన్ని దశాబ్దాలకైనా మానవ సంబంధాల స్ఫూర్తికి దర్పణం పడుతుందో దాని నైపుణ్యం అయితే అదే కదా ఉన్నతమైనటువంటి సాహిత్యం. మానవ సంబంధం, మానవతా విలువలు, సామాజిక ప్రయోజనాలు ఆధారంగా వచ్చే రచనలే కలకాలం నిలుస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణ మనం కన్యాశుల్కాన్ని పేర్కొనవచ్చు. అంతేగాని ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డులు, బహుమతుల గురించి మర్చిపోండి. ఈ సందర్భంగా మహాకవి పోతన రచించినటువంటి బాలరసాల నవపల్లవ కోమల కావ్య కన్యను గుళాలకిచ్చి అప్పటపుక్కుడు భుజించుట కన్నని ఆనాడు భాగవతాన్ని రాజులకు అంకితమివ్వడానికి నిరాకరించినటువంటి సంగతి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలే భాషను రక్షించుకోవాలా, ప్రజలే చరిత్ర నిర్మాతలు. తెలుగు ఉద్యమం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ తెలుగు భాష కోసం ఇంతమంది తాపత్రయపడి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఐక్యం కావడంతో తెలుగు భాషను రక్షించుకుందాం, తెలుగు భాషని పరిపుష్టం చేసుకుందాం అని అంటున్నామంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఆ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రత్యేకించి పత్రికా యాజమాన్యాలకి, పత్రికా ప్రతినిధులకి, అదేవిధంగా ఈ టీవీ ఛానళ్ళ వారికి కూడా తెలియజేస్తున్నా, అయ్యా తెలుగు భాష అంతరించిపోతే రేపు మీ పత్రికలు చదివేవాళ్ళు కానీ మీ ఛానల్ చూసేవాళ్ళు కానీ ఉండరు. కాబట్టి
తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాషని ప్రోత్సహించడం కోసం మీ వంతు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు భాషను గౌరవించండి. తెలుగు భాష యొక్క అభివృద్ధి కోసం మీరు అనుక్షణం పాటుపడండి చెప్పేసి అన్ని పత్రికలకు, అన్ని టీవీ ఛానళ్లకు, ప్రత్యేకించి తెలుగు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఇదే సందర్భంగా మరి గోపీనాథ్ గారు ఆయన ప్రవాస ఆంధ్రుడుగా, ఒక తెలుగు బిడ్డగా ఒక ఆవేదన వెలుబుచ్చారు. మరి మనం ఆలోచించండి, ఇవాళ నేను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు మరి తమిళంలోనే మాట్లాడారు నాతోటి. ఇంగ్లీష్లోకి ఆయన వాళ్ళ మిత్రులు అనువాదం చేశారు. అంటే భాష పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత అది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలో తమిళ భాషను ఏ విధంగా అభివృద్ధి అందించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తమిళ ప్రజల హక్కులను రక్షించిందో మనం చూసాం. ఆ విధంగా ఐక్యతతోటి తెలుగు ప్రజలు కూడా తెలుగు ప్రజలని, ప్రవాస ఆంధ్రుల్ని, వారి హక్కులని, వారి భాషని, వారి సంస్కృతిని, వారి చరిత్రని నిలుపుకునే విధంగా మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మనకన్నా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, పత్రికా ప్రతినిధులారా, ప్రజాప్రతినిధులారా, కవులారా, తెలుగు ప్రజలారా, మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం అయినా మరి కవులను చూసో, మనలాంటి తెలుగు భాషాభిమానులను చూసో భయపడుతుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే ప్రజల అభిమానం వాళ్ళకుంటే వాళ్ళు పాలిస్తామనేటటువంటి ఆశతోటి ఉంటారు. కాబట్టి ప్రజలు తెలుగు భాషను రక్షించుకొని తెలుగు భాషను ప్రజలు ఆదరిస్తే ప్రభుత్వాలు లొంగి వస్తాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. యావత్ తెలుగు ప్రజలందరూ కూడా, కోట్లాది తెలుగు ప్రజలందరూ కూడా మా భాష గొప్పది, మా తెలుగు తల్లి గొప్పది, తెలుగు సంస్కృతి గొప్పది అని చెప్పేసి జబ్బలు తరుచుకోవటం కాదు. తెలుగు భాష కోసం రోడ్ల మీద వచ్చి అభిమానం చూపించి తెలుగు భాషని కనుక రక్షించుకునే ప్రభుత్వాల మీద కనుక ఒత్తిడి తీసుకొస్తేనే ఏ ప్రభుత్వం అయినా తెలుగు భాషకు గౌరవిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుగు ప్రజలు గమనించాలా, గుర్తించాలా. తెలుగు ప్రభుత్వాలకి ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఓట్లు రావాలంటే ప్రజా మద్దతు కావాలా. ప్రజా మద్దతు కావాలంటే తెలుగు భాషకు మద్దతు ఇస్తేనే తెలుగు ప్రజలు ఓట్లు వేస్తారంటే ఖచ్చితంగా తెలుగు భాషకు చాలా అద్భుతమైనటువంటి సువర్ణ అక్షరాలతో లిఖించబోయేటటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ వంతు ప్రయత్నంగా మరి మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మరి కొన్ని కోరికల్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా. గోపీనాథ్ గారికి కూడా చెప్తున్నా,